సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని మంత్రి నారాయణ అన్నారు. ఆదిత్యాస్ కంపెనీకి చెందిన అవని హిల్సైడ్ వెంచర్ బ్రోచర్ను మంత్రి నారాయణ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇలాంటి వెంచర్లు వేసే సంస్థకు ప్రభుత్వం ఉందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మాణం జరుపుకుంటోందని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. యజమాని జయరామ్ గారు అవని హిల్ సైడ్ యొక్క వెంచర్ని ఈరోజు యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇది 8.37 ఎకరాల్లో అచ్యుతాపురం మండలంలో జీపీ అగ్రహారం దగ్గర ఏర్పాటు చేయబడింది. మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో, వారి యొక్క గుడ్విల్తో ఈరోజు ఎన్డీఏ కూటమి అనేక కంపెనీ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా విశాఖపట్నానికి అనేక కంపెనీలు, గూగుల్ కావచ్చు, అనేక కంపెనీలు వచ్చినాయి. ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో దానికి తగ్గట్టుగా హౌసింగ్ డెవలప్మెంట్ కూడా కావాలి. అందుకని ఈరోజు మున్సిపల్ శాఖలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ దాంట్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ప్రజలకు సులభతరంగా ఉండాలి, ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మందికి హౌసెస్ కావాలి, నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ యొక్క లేఅవుట్ని చక్కగా ఈరోజు వాళ్ళు వేసిన లేఅవుట్ వాళ్ళు చెప్పే ప్రకారం 100% వాస్తుందని, 100% క్లీన్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అని, అదేవిధంగా 40 feet బ్లాక్ టాప్ రోడ్ వేశారని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ ఫెసిలిటీస్ పూర్తిగా కల్పించామని చెప్పారు. అదేవిధంగా పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విత్ కాంపౌండ్ వాల్, అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ చక్కగా చేసి ఈరోజు ఈ యొక్క సేల్స్కి వచ్చారు వాళ్ళు. అవని హిల్స్, ఆదిత్యాస్ అవని హిల్స్ సంబంధించిన బ్రోచర్ రిలీజ్ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా జయరామ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఊరు విశాఖపట్నం పక్కన ఏదైతే అచ్యుతాపురం ఉందో, అచ్యుతాపురంలో అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి. మొత్తం దేశ విదేశాల నుంచి, ఫార్మాసిటీ దగ్గర నుంచి అచ్యుతాపురం సజ్జలో అనేక పరిశ్రమలు రావటం, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రావటం, అలాగే దాని పక్కన బార్క్ రావటం, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ రావటం, అలాగే దీంతో పాటు కొత్తగా స్పర్శ రావటం, ఇవన్నీ రావటం కారణంగా అనేక మంది ఇళ్ళు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా అచ్యుతాపురంలో గత అనేక సంవత్సరాలు బట్టి అనేక రకాల లేఅవుట్ ఉన్నాయి. ఆ లేఅవుట్లు అన్నిటికీ కూడా ప్రాణం వచ్చే విధంగా, ఈ లేఅవుట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తూ, ఏవైతే మన రేరా సంబంధించిన విధులు విధానాలు కూడా పాటిస్తూ ఒక మంచి సుందరమైన ప్రదేశంలో ఇల్లు పక్కనే ఈ యొక్క అచ్యుతాపురం సంబంధించిన ప్రాంతంలో ఈ అవని విలేజ్ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే ఒక అద్భుతమైన రాబో కాలంలో మరింతగా ముందుకెళ్ళి ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో